ఈ శుభ సందర్భంలో శుభాకాంక్షలు తెలియజేస్తూ అంపశయ్య తెలంగాణలో పుట్టినటువంటి ఒక బిడ్డ కాలేజీ క్యాంపస్లో చదువుకొని ఆయన యొక్క జీవిత చరిత్రని ఈరోజు చిత్రం ద్వారా మనం చేయబోతున్నాం. ఇది విజయవంతం కావాలి. ఎందుకంటే గొప్ప గొప్ప నాయకులే కావచ్చు, చరిత్రకారులే కావచ్చు, ఉద్యమకారులే కావచ్చు, వాళ్ళ యొక్క చరిత్రను సినిమా రూపేణ చూసుకోవడం అనేది ఒక గొప్ప విశేషం. రాబోయే తరానికి ఎవరు ఏం చేసిండ్రు, ఎవరెట్లా జరిగింది అనేటువంటి ఒక చిత్రాన్ని మిత్రులు మరి ప్రభాకర్ గారు, వారి సతీమణి గారు తీయడం గొప్ప సంతోషకరమైన విషయాన్ని తెలియజేస్తూ ఈ అవకాశం నాకు కలిగినందుకు వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుసుకుంటాం. అంపశయ్య సినిమా నిర్మాత దర్శకుడు ప్రభాకర్ జైని గారు, అలాగే నిర్మాత విజయలక్ష్మి జైని గారు, ఈ సినిమాలో నటించినటువంటి ఆకలి రాఘవేంద్ర గారు, ఇంకా హీరో హీరోయిన్గా నటించిన శ్యామ్, పావని, అందరికీ ఈ సభలో ఆశీనులైన ఇంకా అనేక మందికి నా హృదయపూర్వకమైన నమస్కారాలు తెలియజేస్తూ, అంపశయ్య నవలను నేను 1969లో రచించాను. ఆ తర్వాత అది 11-12 సార్లు రీప్రింట్ అయింది. అనేక మంది యువతి యువకులు ఈ నవలలో తమను తాము చూసుకున్నారు. సో ఈ నవలని ఎవరైనా సినిమా తీస్తారా అని చాలా కాలం నుంచి నేను ఎదురు చూస్తున్నా. కొంతమంది ఈ నవల మీద చాలా ఇంట్రెస్ట్ చూపించారు, చాలా బాగుంది సినిమా తీస్తామని, కానీ ఎవరు ఆ సాహసం చేయలేకపోయారు. ఇప్పుడు ప్రభాకర్ జైని హిమ్సెల్ఫ్ ఈజ్ అ నావలిస్ట్. ఆయన మంచి నవలలు రాశాడు. అలాగే మంచి సినిమా నిర్మాణం పట్ల గొప్ప అవగాహన కలిగినటువంటి మిత్రుడు. ఆయన ఇంతకాలానికి ఈ అంపశయ్య నవలను తెరకెక్కించాలని ఒక అత్యంత సాహసోపేతమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడు. సో ఆ నిర్ణయం తీసుకొని దాన్ని వాళ్ళు అమలు చేశాడు. ఈ సినిమాని చాలా ఒక ఆర్ట్ సినిమా ధోరణిలో అందరు కొత్త నటీనటులతో చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. ఆ నవలలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి ఈ సందేశం ఏది ఉందో, ఆ ముఖ్యమైనటువంటి అనేక అంశాలని ఎక్కడా కూడా వాటిని మరుగుపరచకుండా చాలా జాగ్రత్తగా, చాలా కష్టపడి ఈ సినిమా తీశాడు. ఈ సినిమాలో కొన్ని దృశ్యాలు మాత్రమే నేను చూశాను, ఇంకా పూర్తిగా చూడలేదు. కానీ చాలా బాగా తీశాడన్న నమ్మకం మాత్రం నాకు కలిగింది. ఈయన ఒక తెలుగులోనే కాకుండా ఇతర భాషల్లో కూడా, మలయాళం, తమిళంలో కూడా దీన్ని డబ్ చేశాడు. సో ఈ విధంగా ఇంచుమించు భారతదేశంలో ఉన్న అందరు ప్రేక్షకులు కూడా ఈ సినిమాను చూసే అవకాశం కలిగించాడు. నిజంగా ఆయన తీసుకున్నటువంటి ఈ నిర్ణయం. తర్వాత నాకు బాగా నచ్చిన అంశం ఏమిటంటే, ఈ సినిమాలో నటించినటువంటి నటీనటులందరూ కూడా కొత్త వాళ్ళు అయినప్పటికీ కూడా చాలా బాగా, నేను మొన్న 4-5 సార్లు ఈ షూటింగ్ చూశాను. వాళ్ళందరూ కూడా కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు గెలుచుకున్నది 1969లో. ఆ రోజుల్లో కొత్తగా కాలేజీ పిల్లల్లో, యూనివర్సిటీ స్టూడెంట్స్లో ఉన్న ఒక యవ్వనపు తాలూకు ఛాయలు ఎలా ఉంటాయో తెలిపిన మహోన్నతమైన నవల. చైతన్య స్రవంతి శిల్పం అని ఇంగ్లీష్లో స్ట్రీమ్ ఆఫ్ కాన్షియస్నెస్ అంటారు. దాన్ని తెలుగు సాహిత్యంలో నాకు తెలిసినంతవరకు మలితరం రచయితల్లో ఎన్నిక చేస్తే ఫస్ట్ ఎవరు చెప్పవచ్చు అంటే నవీన్ గారిని చెప్పవచ్చు. అలాంటి అంపశయ్య, ఆయన ఆ నవలతోటే ఇంటి పేరు అయ్యే అంపశయ్య నవీన్గా ఉన్న ఆయనకి నా నమస్కారాలు. ఇంకా ఈ సినిమాలో నటించిన ఇతర ఎవరైతే శ్యామ్, పావని, నా అదర్ యాక్టర్స్, అదేవిధంగా రవికుమార్, దీని యొక్క సినిమాటోగ్రాఫర్, ఎవ్రీబడి, అందరికీ నమస్కారాలు. నేను ఈ సినిమా గురించి చెప్పదలుచుకున్నవి 2 పాయింట్లు. ఒకటి, సాధారణంగా అంపశయ్య అనే ఒక నవల అబ్స్ట్రాక్ట్గా నడుస్తుంది. అబ్స్ట్రాక్ట్ అంటే కాంక్రీట్ నేచర్గా ఉండదు. ఏమిటి అంటే ఏమి చెప్పలేమని అనిపించే, పీచు మిఠాయిలా అనిపించేది. అలాంటి దాన్ని స్క్రీన్ ప్లేగా తీసుకొచ్చి దానికి డైలాగిక్ నేచర్ ఇచ్చి దాన్ని స్క్రీన్ మీదకి తీసుకురావడం అనేది ముందు అసలు సాహసం. ఎవరైనా సాధారణంగా తమ జీవితంలో, కెరీర్లో సాహసాలు చేయడానికి ప్రయత్నించరు. ఏదో ముందు ఒక సినిమా తీసి హిట్ కొట్టి 2-3 హిట్లు అయిన తర్వాత ట్రై చేద్దామని అనుకుంటారు. పెద్ద పెద్ద డైరెక్టర్లు కూడా ఇప్పటికీ ఇలాంటివి టచ్ చేయడానికి భయపడతారు. అలాంటిది మిస్టర్ ప్రభాకర్ జైని గారు దీన్ని టచ్ చేయడమే నాకు తెలిసినంతవరకు ఆయన గట్స్ ఉన్నాయని అర్థం. నాకు తెలిసి
గట్స్ ఉన్న వాళ్ళు ఎప్పుడూ పోరాడిన వాళ్ళదే చరిత్ర. కాబట్టి ఈ సినిమా కూడా చరిత్ర సృష్టిస్తుంది, అందులో సందేహమే లేదు. అందించే పూల పాన్పు అని హీరోను ఒక విధమైన మోటివేట్ చేసే పాత్రలో ఆకేళ్ల రాఘవేంద్ర గారు నటించారు. ఇందులో తెలుగు యూనివర్సిటీ నుంచి శరత్, మిగతా వాళ్ళ బ్యాచ్ నటించారు. యోగి, దివాన్, వాల్మీకి గారు, మళ్ళీ వైభవ్ ఆర్టిస్ట్, వీళ్ళందరూ నటించారు. అయితే ఈ సినిమా తీయడానికి మాత్రం మేము చాలా కష్టపడ్డాం. ఒక ఉదాహరణ చూపిస్తాను. స్విచ్ ఏది అదే పీరియడ్ ఫిలిం లుక్ రావడం కోసం నానా కష్టాలు పడ్డాం. హీరోయిన్లు అయితే ఓకే, కానీ హీరోకు షెడ్యూల్ మారినప్పుడల్లా గడ్డం పోయేది, ఆయన వేరే సినిమాలో కూడా గడ్డం గీసుకునేది, గడ్డం పెరిగేదాకా ఆగి మళ్ళీ షూట్ చేయాల్సి వచ్చింది. ఎందుకంటే ఆ లుక్, వీ వాంటెడ్ దట్ లుక్ టు బీ దేర్ త్రూ అవుట్ ద ఫిలిం. ఆ సినిమా యొక్క డెప్త్ని, ఆ సీరియస్నెస్ని, ఆ గిల్టీ కాన్షియస్నెస్ ఉండాలి అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తలు తీసుకున్నాం. అయితే మీకు ఈ సినిమా లోపల లైటింగ్ వాడలేదు, మేకప్ వాడలేదు, కాస్ట్యూమ్స్ లేవు. మామూలుగా మనకు ఒక పేద గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చిన వ్యక్తి ఉస్మానియా యూనివర్సిటీలో చదువుతున్నప్పుడు ఏ బట్టలు అయితే వాడతాడో అవే వాడాం. ఉదాహరణకి ఇప్పుడు ఆ సినిమాలో హీరోకి ఒక మానసిక సంక్లిష్టత ఉంటుందన్నమాట. అతన్ని ఎక్కడ స్విచ్ కనబడ్డా కూడా స్విచ్ వేసి ఇట్లా పైకి కిందికి వేసే ఒక అలవాటు ఉంటుంది. అది ఆ మనోదౌర్బల్యానికి చిహ్నం అన్నమాట. అట్లాంటి స్విచ్లు ఇప్పుడు ఉస్మానియా యూనివర్సిటీలో ఎక్కడ లేవు, అన్నీ మోడర్న్గా ఉన్నాయి. ఆ 70s పీరియడ్లో ఉండే ఈ స్విచ్ కోసం మొత్తం తిరిగి దొరకబట్టాం మొత్తం. అట్లాగే ప్రతిదీ, తాళాలు, చెప్పులు, స్లిప్పర్స్, బట్టలు, హీరోకి ఇంకొక తాళం వేస్తూ తీస్తూ ఉండే ఒక మానసికమైన ట్రైట్, లక్షణం ఉంటుందన్నమాట. దానికి కూడా పాతకాలపు తాళం దొరకబట్టాం. అట్లా సాధ్యమైనంత వరకు ఆ సినిమాను అదే పీరియడ్ లోపల, అదే కాస్ట్యూమ్స్ లోపల, అదే లొకేషన్స్లో తీయడానికి ప్రయత్నించాము. ఈ సినిమాలో ఇంకా చాలామంది నటీనటులు పాల్గొన్నారు. ఉస్మానియా యూనివర్సిటీలో అతి కష్టం మీద మేము పర్మిషన్ సంపాదించి షూటింగ్ చేయగలిగాం. సారు చందులాల్ గారు లెటర్ ఇస్తేనే అది సాధ్యమైంది, లేకపోతే వాళ్ళు పర్మిషన్ ఇవ్వలేదు. ఇంతవరకు 50 ఏళ్ల లోపల ఉస్మానియా యూనివర్సిటీలో షూట్ చేసిన ఒక సంఘటన కూడా లేదు. క్యాంపస్ అంపసయ్య చాలా కష్టపడ్డామండి మూవీ కోసం. ముఖ్యంగా చెప్పాలంటే మా ప్రభాకర్ జైని గారికి నా ఎప్పుడూ రుణపడే ఉంటాను. సీరియస్లీ నా గాడ్ ఫాదర్ ఈయనే. చాలా సంతోషంగా ఉందండి ఈ సినిమా చేయడం. చాలా బాగా వచ్చింది అనుకుంటున్నాం మేము. మీరు కూడా ఆదరిస్తారని చాలా హ్యాపీగా ఉంది. థ్యాంక్ యూ. ఏం మాట్లాడాలో కూడా అర్థం అవ్వట్లేదు. థ్యాంక్ యూ. మా ప్రభాకర్ జైని గారికి, మా ప్రొడ్యూసర్ విజయలక్ష్మి గారికి, మీడియా మిత్రులకి అందరికీ నమస్కారం. అండ్ అంపశయ్య మూవీలో చేయడం చాలా అదృష్టంగా భావిస్తున్నానండి. అండ్ నవీన్ గారు రచించిన అంపశయ్య మూవీని ప్రభాకర్ జైని గారు ఈ మూవీని చిత్రీకరించడం గొప్ప సాహసం అనమాట. ఎంతో కష్టపడి చేశారు, అంతే ఇష్టంగా మేము చేసామన్నమాట. అటువంటి ఫ్రీడమ్ ఇచ్చారనమాట. ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదండి మూవీ కోసం. పీరియాడిక్ ఫిలింలానే చేశారు. కాస్ట్యూమ్స్ దగ్గర నుంచి అండ్ ప్రతి సెట్ దగ్గర నుంచి మోడ్రన్, ప్రతి దానికి ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు. అండ్ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఎప్పటికీ రుణపడి ఉంటానండి. మేబీ ఇలాంటి క్యారెక్టర్ మళ్ళీ చేయనేమో అనిపిస్తుంది. అంత గొప్ప క్యారెక్టర్ అనమాట రత్తి క్యారెక్టర్. సో మా కెమెరామ్యాన్ గారు ఎంతో బ్యూటిఫుల్గా, ప్రతి ఫ్రేమ్ చాలా బ్యూటిఫుల్గా ఉందండి. ఎంతో బ్యూటిఫుల్గా చూపించారు నన్ను కూడా అలానే. అండ్ ఇందులో అంతా తెలంగాణ లాంగ్వేజ్లో ఉంటుంది. And I'm so happy standing here and talking. I'm not getting any words to speak right now. And I'm playing one of lead in this movie. And everyone did a lot of hard work. And I'm very thankful to Prabhakar Garu to give me such a good opportunity to prove myself. And this is my first debut movie in Telugu. Naku chala happy ga undandi. So please do watch this movie and do support us. Everyone did. I thank a lot for the whole unit of this movie, Campus Ampasaya. Looking forward for the release, and please do go and watch it. Thank you so much. ఏమైంది? ఆ అమ్మాయిని తీసుకురావడం నా వల్ల కావడం లేదు.